అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మళ్ళీ మా కొత్తింటి దగ్గరికైతే వచ్చాను కొన్ని సామాన్లయితే తీసుకొని. మా కొత్తిల్లు ముందు పక్క అయితే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. కారు షెడ్‌తో సహా. కానీ బ్యాక్ సైడ్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. ఇల్లైతే లోపలంతా రెడీ అయిపోయింది. కానీ బ్యాక్ సైడ్ బయట కొంత చెత్త చెదరం అంతా అలా ఉండిపోయింది. ఇంత పెద్ద ఇల్లు కట్టిన తర్వాత కొంత చెత్త చెదరం ఆల్మోస్ట్ ఉంటది కదా! ఇదంతా 4, 5 రోజుల్లో క్లీన్ చేసేస్తారు. 10, 15 రోజుల్లో మీకు కొత్త ఇంట్లోకి వచ్చేసే అవకాశాలున్నాయి. చూసారా ఎంత పెద్ద ఇల్లు కట్టాడో? పక్క ఇల్లులు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. మా కోడీడు అంత పెద్ద ఇల్లు కట్టాడు. చాలా డబ్బులైతే ఖర్చయినాయని చెప్పాడు ఇంటికైతే. ఇంకా మన రూమ్‌లోకెళ్ళి మన రూమ్ విషయం చూద్దాం. ఎందుకంటే మన రూమ్‌లో కిచెన్ అయితే కట్టించానని చెప్పాడు మా కోటోడు. అది ఎలా కట్టించాడు ఏంటి అనేది చూడాలిప్పుడు. మన రూమ్ ఇంకా నీట్‌గా క్లీన్ చేసి ఇంకా బెడ్ ఏసుకోవడం లేటు. ఇదే మన రూము. చాలా పెద్ద రూమ్ అయితే ఇచ్చాడు మనకైతే. రూమ్‌లో ఏసీ బిగించడం కూడా అయిపోయింది. కొత్త ఏసీ పక్కన విండో కూడా వచ్చింది. కిచెన్ ఎలా కట్టించాడని ఓపెన్‌గా చేసి చూస్తే మనకైతే కొంచెం ఆశ్చర్యం అనిపించింది. నా కోసం ఇంత నీట్‌గా చేయించాడా అని. ఎందుకంటే కోవిడ్‌లో రూమ్ ఇవ్వడం గొప్ప విషయం. అలాంటిది మన కోసం సెపరేట్‌గా కిచెన్ కట్టించాడంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు బయట నేను సందుల్లోని అక్కడక్కడ చిన్న చిన్న పొయ్యేటిని వంట చేసుకునేవాడిని. హోటల్ ఇచ్చి వంటలు తినలేక నేను వంట చేసుకొని తినేవాడిని. అది చూసి మా కోవిటోడు ఏమని చెప్పాడంటే, "కొత్త ఇల్లు కట్టిన తర్వాత నీకు సెపరేట్ కిచెన్ ఏర్పాటు చేస్తానని" చెప్పాడు. వాడు ఇచ్చిన మాట ప్రకారం వాడైతే మాట అయితే నిలబెట్టుకున్నాడు. మన కోసం అయితే ఇలా కట్టించాడు. ఆ విషయంలో అయితే మనకు చాలా హ్యాపీ అనిపించిందన్నమాట. కిచెన్ పక్కనే బాత్రూమ్. బాత్రూమ్‌లో కూడా అన్నీ అయితే పూర్తయిపోయినాయి. వాష్ బేసిన్, షవర్ అన్నీ పూర్తయిపోయినాయి. కోవిడ్‌లో ఇలాగ రూమ్ ఇవ్వడం గొప్ప విషయం. అలాంటిది మనకు బాత్రూమ్, కిచెన్ అన్నీ ఇచ్చాడంటే చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతమంది డ్రైవర్‌లకి బయట డబ్బా లాంటిది పెట్టి అందులో ఉండమంటారు. బాత్రూమ్ ఉండదు, ఏముండదు. రూమ్ లేని వారికి తెలుస్తది ఆ నరకం అంటే ఏంటో. కోవిడ్‌లో ఎన్ని డ్యూటీలు చేసినా పర్లేదు. డ్యూటీ అంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా రూమ్‌లోకి వచ్చి రిలాక్స్ అయితే కొద్దిగా బాధ తగ్గుతది. ఆ రూమే లేక సరిగ్గా లేదనుకో ఏం చేస్తాం మనకి? ఇంకా ఎక్కడ రిలాక్స్ అవుతాం? ఉన్న బాధ ఇంకా రెట్టింపు అవుతుందన్నమాట. అది చెప్తుందన్నమాట. ఇంకేంటి మరి? వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వస్తాను. బాయ్.